హాయ్ హలో వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ బ్లాగ్స్ అండి. మనం ఈరోజు ఈ వీడియోలో హాట్ సమ్మర్లో కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి. ఇంట్లోనే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది చూపిస్తున్నాను మీకు. ముందుగా మనము 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుందామండి. పాన్లో చిక్కటి పాలు తీసుకొని ఒక మందపాటి బౌల్ తీసుకొని దానిలో 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించాలండి. అది మరిగేటప్పుడు కలుపుతూ ఉండాలండి. మిగడ కట్టకుండా పాలని కలుపుకుంటూ మరిగించి చాలాసేపు బాగా కొంచెం చిక్కబడిపోయిన దాకా పాలు మరిగిస్తూ ఉండాలి. మరిగిన తర్వాత మనము మిక్సీ జార్లో ఒక 5 బాదం పప్పులు, ఒక 5 జీడిపప్పులు వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకొని ఈ మరుగుతున్న పాలల్లో ఆ పౌడర్ వేసేసి తర్వాత కూడా బాగా మరిగించాలండి. కలయపెడుతూ మరిగిస్తూ ఉంటే కలయపెడుతూ బాగా చిక్కపడుతుందండి మిశ్రమం. పాల మిశ్రమం చిక్కపడుతుంది. అప్పుడు అది స్టవ్ ఆపేసేసి అది బాగా చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మనము ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కానీ ఇంట్లో ఉన్న గ్లాసెస్లో కానీ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, అవి పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రీజ్ చేసుకోవాలండి. ఒక 4-5 అవర్స్ ఫ్రీజ్ చేసుకుంటే మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. సమ్మర్ కదండి, పిల్లలంతా ఇంట్లో ఉంటారు కదండి. మనది బయట లేకుండా మన ఇంట్లో చేసుకుంటే అదొక హ్యాపీ కదండి. చేసి పెడితే పిల్లలకి అలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి హెల్తీ ఐస్ క్రీమ్ని ఇంట్లో చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చండి. ఈ కుల్ఫీ ఐస్ క్రీము చాలా బాగుంటుందండి. అది నేను ఈరోజు ప్రిపేర్ చేశాను. మీరు కూడా అందరు చేసుకోండి. మీకు చేసుకొని ఎంజాయ్ చేయండి. హాట్ సమ్మర్లో కూల్గా అందరూ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్ అండి.